మీ పంటలో యూరియా, డిఏపి, జింక్ అన్ని వాడినా కూడా ఆశించినంత ఎదుగుదల కనిపించడం లేదా? రైతులారా ఎప్పుడైనా ఆలోచించారా? సమస్య ఎరువుల కొరతలో కాకుండా మొక్కలు వాటిని సరిగ్గా గ్రహించలేకపోవడంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే పంట ప్రారంభ దశలో వేర్లు బలంగా లేకపోతే నెలలో ఎన్ని పోషకాలు ఉన్నా మొక్క వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. దీని వల్ల మొక్క ఎదుగుదల మందగిస్తుంది, ఇంకా ఆకులు పసుపు ఇంకా తెలుపు రంగులో మారుతాయి. చివరికి దిగుబడిపై ప్రభావం పడుతుంది. అందుకే ఎక్స్పర్ట్ రైతులు పంట ప్రారంభం నుంచే వేర్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మరి పంట వేర్లను బలంగా చేసి నెలలోని పోషకాలను పూర్తిగా అందించే ఆ ముఖ్యమైన పరిష్కారం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ప్రారంభిద్దాం. రైతులారా, పంట సాగులో విత్తనం వేసిన తర్వాత మొదటి 10 రోజులు చాలా కీలకమైనవి. ఈ సమయంలో మొక్క భూమి పైన పెరగడం కంటే భూమి లోపల ఉన్న తన వేర్లను విస్తరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలా బలంగా ఏర్పడిన వేర్లే నెలలోని పోషకాలను గ్రహించి మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి పునాది వేస్తుంది. కానీ ఇదే సమయంలో వేర్లు బలహీనంగా ఉంటే మీరు చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి ఆశించినంత ఫలితం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నెలలో పోషకాలున్న బలహీనమైన వేర్లు దాన్ని సరిగ్గా గ్రహించలేదు. దీంతో మొక్క ఎదుగుదల మందగిస్తుంది, ఇంకా పూలు, కాయలు లేదా గింజలు సరిగ్గా ఏర్పడవు. చివరకు దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం ఉంది. అది వేర్ల అభివృద్ధిని వేగంగా చేయడమే కాకుండా నెలలో ఉన్న పోషకాలను మొక్కకు అందుబాటులో తీసుకొస్తుంది. ఆ పరిష్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం. అదే కాత్యాయని యాక్టివేటెడ్ హ్యూమిక్ యాసిడ్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ 98. ఇప్పుడు చాలా మంది రైతులు మేము హ్యూమిక్ యాసిడ్ ని వాడినాం కానీ పెద్దగా ఫలితం కనిపించలేదని అనుకుంటుండొచ్చు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే సాధారణ హ్యూమిక్ యాసిడ్ కు యాక్టివేటెడ్ హ్యూమిక్ యాసిడ్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ కు చాలా తేడా ఉంది. సాధారణ హ్యూమిక్ యాసిడ్ లో కేవలం హ్యూమిక్ యాసిడే ఉంటుంది. అది నేల నిర్మాణాన్ని పెంపొందించి పోషకాల లభ్యతను పెంచుతుంది. ఈ యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ లో ఫుల్విక్ యాసిడ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో 5 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది 70% హ్యూమిక్ యాసిడ్. ఇది నేరుగా మొక్క వేర్లపై పనిచేస్తుంది. మీరు వరి, పత్తి, వేరుశనగ ఏ ఇతర పంటలు వేసినా ఇది వేర్ల పెరుగుదలను వేగంగా చేస్తుంది. ముఖ్యంగా తెల్లని కొత్త వేర్ల అభివృద్ధిని పెంచుతుంది. ఇంకా నెలలో ఉన్న పోషకాలను సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది. అలాగే నెలలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవుల పనిని పెంచి ఫాస్ఫరస్ వంటి నెలలో బంధించబడి ఉన్న పోషకాలను కూడా మొక్కకు అందుబాటులో తీసుకొస్తుంది. రెండవది 15% ఫుల్విక్ యాసిడ్. రైతులారా, ఇది మొక్కలో పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా జింక్, ఐరన్, మ్యాంగనీస్ నెలలో ఉన్న మొక్క ఒకవేళ గ్రహించలేని పరిస్థితిలో ఉంటే ఇది వాటిని మొక్కకు అందుబాటులో తీసుకొస్తుంది. అలాగే వరి పంటలో జింక్, ఐరన్ లోపాల వచ్చే సమస్య తగ్గుతుంది. మిరప పంటలో మొక్క వేగంగా పెరగడానికి ఇంకా పుష్పించే దశకు వేగంగా తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. వేరుశనగలో వేర్ల అభివృద్ధిని సహకరించి మొక్కకు శక్తివంతంగా తయారు చేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఫుల్విక్ యాసిడ్ మొక్కలో హార్మోనల్ పనితీరును సమన్వయం చేస్తుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో టిల్లర్లు ఏర్పడి మొక్క బలంగా పెరుగుతుంది. మూడవది పొటాషియం 10%. రైతులారా, పొటాషియం మొక్కలో చాలా కీలకమైన పని చేస్తుంది. ఇది మొక్క తన ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియను వేగంగా చేస్తుంది. అంటే మొక్కకు అవసరమైన శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. ముఖ్యంగా వరి పంటలో పొటాషియం లోపం ఉంటే టిల్లర్లు తక్కువగా వస్తాయి. టిల్లర్లు తక్కువ అయితే తరువాత కంకులు కూడా తక్కువ వస్తాయి. చివరికి దిగుబడిపై ప్రభావం పడుతుంది. మిరప పంటలో పొటాషియం సరిపడా ఉంటే మొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలను తోడ్పడుతుంది. అందుకే పొటాషియం మొక్కకు అత్యంత అవసరమైన పోషకం. నాలుగవది సిలికాన్ వెట్టింగ్ ఏజెంట్ 1%. ఈ పేరు చాలా సాంకేతికంగా అనిపించినా దీని పని చాలా సులభం. ఇది హ్యూమిక్ యాసిడ్ మరియు ఫుల్విక్ యాసిడ్ ప్రభావాన్ని మరింత పెంచుతుంది. మీరు స్ప్రే చేసినప్పుడు మందు ఆకులపై సమానంగా వ్యాపించేలా చేస్తుంది. అలాగే నేల ద్వారా వాడినప్పుడు వేర్ల ప్రాంతంలో సమానంగా విస్తరించి మంచి ఫలితాలు అందేలా సహాయపడుతుంది. ఐదవది
ట్రేస్ ఎలిమెంట్స్ 2%. ఇందులో జింక్, ఐరన్, మ్యాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మొక్క ప్రారంభ దశలో ఇది చాలా అవసరం. ఇప్పుడు రైతులు హ్యూమిక్ యాసిడ్ వాడేటప్పుడు ఎదుర్కొనే ప్రధాన సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే నీటిలో కరిగే గుణం. మార్కెట్ లో లభించే చాలా హ్యూమిక్ యాసిడ్ ఉత్పత్తులు నీటిలో పూర్తిగా కరగవు. దీంతో స్ప్రేయర్ నోజల్స్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ యాక్టివేటెడ్ హ్యూమిక్ యాసిడ్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ లో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే దీన్ని కరిగే సామర్థ్యం 99%. అంటే ఇది నీటిలో దాదాపు పూర్తిగా కరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. విత్తనాలు వేసిన తర్వాత లేదా నాట్లు నాటిన వెంటనే దీన్ని ఉపయోగించవచ్చు. ఈ దశలో వాడితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నేల ద్వారా వాడాలంటే ఎకరానికి 2 కిలోలు ఉపయోగించండి. దీన్ని యూరియా, డిఏపి, జింక్ వంటి ఎరువులతో కూడా కలిపి వాడొచ్చు. స్ప్రే ద్వారా వాడాలంటే ఎకరానికి 800 చొప్పున ఉపయోగించండి. రైతులారా, ఇది ఇంకో పని చేస్తుంది. నేలలో తేమ ఎక్కువసేపు నిల్వ ఉండేలా చేసి మొక్కకు అవసరమైన నీళ్లు అందుబాటులో ఉండేలా సహాయపడుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో మీరు వరి, పత్తి లేదా ఇతర పంటలు వేస్తే హ్యూమిక్ యాసిడ్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ఉపయోగించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయాల సమాచార వీడియో కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ పొలంలో హ్యూమిక్ యాసిడ్ వాడిన తర్వాత ఎలాంటి మార్పులు కనిపించాయో కామెంట్ లో తెలియజేయండి. మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.